స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. LA 96th యానివర్సరీ జరుపుకుంటుంది ఆన్ ఆగస్ట్ 1st. అది చెప్తున్నట్టు ఆధిపత్యం గెలుచుకుంటుందా, తైవాన్ని గెలుచుకుంటుందా, ఓడించగలదా అమెరికాని? మీ మాటల్లో ఒక్కసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షిని గారు. మీరు అడిగింది చాలా గొప్ప ఇంపార్టెంట్ దేశానికి సంబంధించిన, భారతదేశ రక్షణకు సంబంధించిన ప్రశ్న మీరు అడిగారు. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. 3,488 కిలోమీటర్లు వీ షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్ విత్ చైనా. ఇట్స్ కాల్డ్ LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఫ్యాక్ట్, రైట్? 3,488 కిలోమీటర్లు ఎలా మనం కాపాడుకోవాలి చైనా ఇండియా మధ్య బోర్డర్ని అన్నప్పుడు, వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా చైనా బలం ఏంటి, బలహీనత ఏంటి, భారతదేశానికి అది మనం ఏ విధంగా సన్నద్ధమై ఉండాలి అని మనం చూసే ముందల ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా చాలా ఉత్సాహం కలిగించే మాట ఒకటి చెప్తాను. మీరు అన్నారు మీ పరిచయంలో 20 లక్షల పైగా చైనీస్ ఆర్మీ ఉన్నది అని. దానితో పాటు 5 లక్షల పైగా స్టాండింగ్ ఆర్మీ కూడా ఉంది చైనాకి. మరి మన ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించే మాట చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే అది సైన్యం కాదు యుద్ధాన్ని గెలిచేది, వ్యూహమే యుద్ధాన్ని గెలిచింది. ఇట్ ఈస్ నాట్ ద ఆర్మీ దట్ విన్స్ ద వార్, ఇట్ ఈస్ ద స్ట్రాటజీ దట్ విన్స్ ద వార్. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ మై క్వశ్చన్, రైట్? సో ఓకే, నౌ కమ్ బ్యాక్ టు ద బేసిక్స్. చైనా గురించి మనం తెలుసుకుందాం. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అవర్ నైబర్, మన ఇరుగు పొరుగు దేశం. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక మన ఇరుగు పొరుగు దేశాలు. భారతదేశానికి 15,000 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్ ఇండియా హ్యాస్, అవుట్ ఆఫ్ విచ్ 3,488 kilometers that we share our land border with China. It is called line of actual control. With Pakistan, we call it as line of control, LOC, over 3,000 kilometers with Pakistan. Okay, now, People's Liberation Army 96th anniversary is going to come very soon. In 1927, 1st August, People's Liberation Army came into existence. Right? What were the conditions which actually paved the way for the creation of the People's Liberation Army? When we look at the military history of the Communist Party of China, let's say the ruling party in China now, they had a big quarrel with the KMT party of the Chiang Kai-shek regime then, and there was a civil war happening in China. So Red Army, the name before the PLA, the initial name was Red Army, that later turned out to be People's Liberation Army, PLA currently. ఓకే, మన తెలుగు ప్రేక్షకులకి తెలుగులో చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 20 లక్షల పైగా ఉన్నారు. దరిదాపుగా $298 billion యాన్యువల్ బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర. 2 పైగా అంటే ఆల్మోస్ట్ 2 నుంచి 4 మధ్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నది వాళ్ళ దగ్గర. అంటే ఒక ఏరో ఫైటర్ జెట్స్ని క్యారీ చేయగలిగిన సామర్థ్యం ఉండి సముద్రంలో చొచ్చుకుపోయి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వాళ్ళ దగ్గర 2 నుంచి 4 వరకు ఉన్నాయని కొన్ని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ద్వారా. ఎందుకంటే చైనీస్ స్టేట్ ఈజ్ వెరీ సీక్రెటివ్ ఇన్ నేచర్, అన్ని బయటికి చెప్పదు. సో ఉన్న సమాచారం ప్రకారము 2 నుంచి 4 మధ్య. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ని కూడా క్యారీ చేయగలిగిన షిప్పులు సముద్రంలో నుంచే టేక్ ఆఫ్, ల్యాండింగ్ జరుగుతాయి. అవి ఎక్కువగా అమెరికా దగ్గర ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చైనా. ప్రపంచం మొత్తంలో టాప్ 40 కంట్రీస్ తీసుకుంటే, డిఫెన్స్ బడ్జెట్, మిలిటరీ బడ్జెట్లు తీసుకుంటే, నెంబర్ 1 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్ $800+ billion, followed by China with $298 billion, followed by Russia with $81 billion, followed by India with about $80 billion, let's say. 5 lakh crores, 5 lakh plus crores military budget India's. 5 lakshla kotlu. Okay? And then followed by Saudi Arabia.
okay, about 70 to 80 billion dollars ka beech mein. So these are the top military budgets of the first 5 countries, the largest budgets: United States of America, China, Russia, India, and then Saudi Arabia. ఇజ్రాయెల్ అనే ఒక చిన్న కంట్రీ, మన ఇద్దరికి ఫేవరెట్ కంట్రీ, లెట్స్ సే 1 crore పాపులేషన్కి దగ్గరగా ఉన్నది, $20 billion మిలిటరీ బడ్జెట్ ఉంది. కెన్ యూ ఇమాజిన్? 1 crore పాపులేషన్ ఉన్న చిన్న కంట్రీ $20 billion తో ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం టోటల్ బడ్జెట్ $80 billion. 140 కోట్లు ఎక్కడ, ఒక 1 crore ఎక్కడ? 1 crore కి $20 billion వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. మనం 140 కోట్లకి ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ భారతదేశానికి ఉన్నాయి. 7516 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది. 9 కోస్టల్ స్టేట్స్, 66 కోస్టల్ డిస్ట్రిక్ట్స్, 1 crore 20 lakh ఫిషింగ్ కమ్యూనిటీ. ఇంత సువిశాల భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనం ఖర్చు పెడుతున్నది $81 billion. ఇన్ అదర్ వర్డ్స్, మన ఇండియన్ రూపీస్లో చెప్తే 5 లక్షల కోట్ల పైచిలుకు 2022-23 బడ్జెట్కి. ఓకే, చైనా బలం ఏంటి? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, స్వాట్ అనాలిసిస్ అంటారు దీన్ని. చైనా బలం ఏంటి, బలహీనత ఏంటి? భారతదేశం మీదకి చైనా దండయాత్ర చేస్తే చైనాని ఎదుర్కోగల శక్తి, యుక్తి భారతదేశం యొక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి, మీకు, నాకు అంటే సామాన్య ప్రజానికానికి ఉన్నదా అనేది ఇప్పుడు మన ఇద్దరు చర్చ ద్వారా మన ప్రేక్షకులకి రీచ్ అవుతున్నాం. రైట్? 100% మన భారతీయులందరూ దే షుడ్ పే ఇంట్రెస్ట్ టు దిస్ పర్టికులర్ డిబేట్. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం కూకటి వేళతో పెకిలించాం. 1947లో 15th August we got independence, right, from the British. Now we have to be very, very careful about Chinese neo-colonialism. అంటే చైనా యొక్క కుతంత్రాలని, తంత్రాలని, మంత్రాలని అర్థం చేసుకునే శక్తి, యుక్తి, చాణక్య నీతి భారతదేశంలో ప్రతి మనందరికీ ఉండాలి. అందరూ అనుకుంటున్నట్టు పాక్ కాదు, చైనా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది మీరు కూడా ఇంతకుముందు చెప్పారు. 100% చైనా ఈజ్ అవర్ బిగ్గెస్ట్ కన్సర్న్, నో డౌట్ అబౌట్ ఇట్. మనము చైనాని తేలిగ్గా తీసుకోకూడదు. 1962లో వీ హ్యాడ్ చైనా ఇండియా మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో మనం కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. కాబట్టి ఆ యుద్ధాన్ని నుంచి నేర్చుకున్న పాఠాలతో ముందలకు వెళ్ళి చైనాని సైబర్ స్పేస్లో, అంతర్జాలంలో, మ్యారిటైమ్ స్పేస్, సముద్రయానంలో, అన్నిటికీ మించి పొలిటికల్ స్పేస్, మన రాజకీయ చదరంగంలో, అన్నిటికీ మించి మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ఉత్పత్తి తయారీ కర్మాగార రంగంలో, అన్నిటికీ మించి సర్వీస్ సెక్టర్ స్పేస్ అంటే సేవల రంగంలో, ఈ 5 రంగాల్లో చైనా యొక్క ప్రతి కదలికని మీరు, నేను భారతీయులుగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. చైనా మన పక్క దేశం కాబట్టి చాణక్యుడు కూడా ఒక మాట అంటాడు, మన చాణక్యుడు, కౌటిల్య అర్థశాస్త్రంలో కూడా, ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ యువర్ ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ అంటాడు. అంటే నీ శత్రువుని నువ్వు గెలవలేకపోతే ఏదైనా కారణం చేత, ఇప్పుడు మనం చైనాను గెలవలేవనే ఒక ఇది కాదు, తప్పనిసరిగా గెలవగలం, కానీ శత్రువుని ఎలా ఎంగేజ్ చేయాలి అంటే ఎలా దాన్ని ఆకట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా మన కనుసన్నల్లోకి తీసుకురావాలి, మనకు అనుగుణంగా, మన వ్యూహానికి అనుగుణంగా తీసుకురావాలనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇందాక మీకు నా బిగినింగ్ స్టేట్మెంట్ చెప్పాను, ఇట్ ఈస్ నాట్ ద ఆర్మీ దట్ విన్స్ వార్, ఇట్ ఈస్ ది స్ట్రాటజీ, వ్యూహం దట్ విన్స్ ద వార్ అని చెప్పాను. సో గివెన్ దిస్ వీ హ్యావ్ టు అసెస్ ది చైనీస్ మిలిటరీ క్యాపబిలిటీస్. 2 నుంచి 4 వరకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, 20 lakh పైగా స్టాండింగ్ ఆర్మీ, ప్లస్ 5 lakh పైగా రిజర్వ్ ఆర్మీ, $298 billion బడ్జెట్, నాట్ $1 million, $billion. ది సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఆర్ స్పెండింగ్ చేసే కంట్రీ ఈజ్ చైనా.
అండ్ చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ ఆల్సో ఆర్మ్స్ టు మెనీ అదర్ కంట్రీస్. సో ఇది చైనా యొక్క బలం అనుకుందాం. మరి చైనా బలహీనత ఏంటి అన్నప్పుడు 1962 నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఎప్పుడు చైనా ఎవరితోనూ యుద్ధం చేసిన దాఖలాలు లేవు. గాల్వాన్ వ్యాలీ కానివ్వండి, మన నార్త్ ఈస్ట్లో మిగతా చోట్ల కనుక చైనీస్ ఇన్కర్షన్స్ చూసినా కానీ, చైనీస్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ బాహాబాహి అన్నప్పుడు కూడా ఇండియన్ ఆర్మీదే పైచేయిగా ఉంటుంది చైనీస్ ఆర్మీ మీద. అంటే వాళ్ళ దగ్గర ఆర్మీ ఉంది కానీ యుద్ధంకి వెళ్ళకుండా ఎంత రోజులు కనుక ఖాళీగా ఉంటే ఇట్ స్టింగ్స్, లైక్ వాటర్ స్టింగ్స్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఫ్లోయింగ్. సో సేమ్ వే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆర్మీ బట్ యు ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ టు ది వార్ఫేర్, then there is no great effect. సో కాబట్టి చైనాకి కాన్స్క్రిప్షన్ అంటే తప్పనిసరిగా మిలిటరీలో పనిచేయాలి అనే ఒక లా ఉన్నప్పటికీ దాన్ని ఎప్పుడు వాళ్ళు బలవంతంగా ఎన్ఫోర్స్ చేయలేదు. కాబట్టి చైనీస్ ఆర్మీ ఎక్కువ సంఖ్యలో ఉన్నది. కానీ చైనీస్ ఆర్మీ బలవంతంగానే లోపలికి వచ్చి జాయిన్ అవుతున్నారు ఆర్మీలోకి అనేది ఉంది. కానీ మన భారతదేశం లాగా కావాలని దేశభక్తితో, పేట్రియాటిక్ ఫీలింగ్తో, వాలంటీర్గా అంటే ఎవరు ఫోర్స్ చేయకుండా, బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా ఇండియన్ ఆర్మీలోకి ఉన్న ఇండియన్ ఆర్మీ సైన్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న మన వాళ్ళు రీసెంట్గా అగ్నివీర్ స్కీమ్ యువతను కూడా భారతదేశ రక్షణ, భారతదేశ భద్రతలో భాగస్వామ్యం చేసే కార్యక్రమము, ఇవన్నీ మనం గమనించినప్పుడు ద పీపుల్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, లెట్స్ సే మన భారతీయ నాగరికులు, మన పౌరులు వాళ్ళుగా దేశ రక్షణలో, దేశభక్తితో చాలామంది రిక్రూట్మెంట్ అవుతున్నారు. అది చైనాలో దానికి రివర్స్ సీన్ ఉంది. చైనాలో రివర్స్ సీన్ ఏంటంటే చైనా యొక్క స్టేట్ ఆటోక్రటిక్, అంటే అది డెమోక్రటిక్ కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా ఫోర్స్ ద్వారానే యువతని ఆర్మీలోకి తీసుకోవడం జరుగుతున్నది. సో ఆ ఫోర్స్ మూలంగా వాళ్ళు ఒకవేళ రిక్రూట్మెంట్ అయినప్పటికీ ప్రాణాలను తెగించి దేశం కోసం పోరాడాలనేది ఎట్లయినా వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు బలవంతం చేయబడ్డారు మిలిటరీలో జాయిన్ చేయడానికి, మీరు స్వతంత్రంగా వచ్చి దేశ రక్షణకి నేను ఉన్నాను అనేది లేకుండా. సో ఇది వాళ్ళ బలహీనత. సరే, ఇండియా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియాతో అయితే గొడవలు ఉన్నాయి చైనాకి, ఇరుగు పొరుగు దేశాలు అన్నిటితో గొడవలు ఉన్నాయి. అండ్ హిందూ మహాసముద్రం, సౌత్ చైనా సముద్రం, ఈ యుద్ధంలో చైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఓకే, హర్షిని గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. హిందూ మహాసముద్రంలోకి చైనా చొచ్చుకొని వస్తున్నది. దాంతోపాటు సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రంలో సెన్కాకు, దియాబు, పారాసెల్ ఐలాండ్స్ ఉన్నాయండి. ఐలాండ్స్లో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ నిర్మించి చైనా ఈజ్ ట్రైంగ్ టు పెనట్రేట్ into the South China Sea and also Indian Ocean. The third largest ocean in the world is Indian Ocean. హిందూ మహాసముద్రము మన భారతదేశం యొక్క జన్మ హక్కు. ఏ సముద్రానికి ఒక దేశం పేరు లేదు, ఒక్క మన భారతదేశం పేరు మీద ఉన్న హిందూ మహాసముద్రమే ఉంది, ఇండియన్ ఓషన్, రైట్, ఇండియా పేరు మీదుగా. సో ఇండియన్ ఓషన్ వాటర్స్ని టచ్ చేస్తా more than 55 countries are there. ఆఫ్రికా నుంచి ఏషియా, ఆస్ట్రేలియా వరకు హిందూ మహాసముద్రం వ్యాపించింది. చూడండి ఎంత పెద్దదో, 3 ఖండాలను కలుపుతుందండి. 3 ఖండాల మధ్య ఉన్నది. ఒక పక్కన ఆఫ్రికన్ కాంటినెంట్, ఇంకో పక్కన ఏషియా, ఇంకో పక్కన ఆస్ట్రేలియా వరకు ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. సో చైనా ఈజ్ నాట్ ఏ న్యాచురల్ పార్టీ టు ఇండియన్ ఓషన్ or natural doesn't have any rights to get into the Indian Ocean, but it is heavily dependent on Indian Ocean waters. Hindu Mahasamudramlo ganaka if India or some other country or Indonesia, Malaysia మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్ ద్వారా చోక్ పాయింట్ అంటారు అది, లేకపోతే ఈ ఏరియాస్లో కనుక చైనాకి షిప్పులు వెళ్లకుండా మనం ఏదన్నా ఒక యుద్ధం ద్వారా కానీ లేకపోతే ఏదైనా అవాంఛనీయ సంఘటనల ద్వారా కానీ షిప్స్ కనుక ప్రయాణం చేయడం ఆగిపోతే 40% ఆఫ్ ద చైనీస్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్
liquid petroleum gas, everything is imported by other countries from West Asia to China through Indian Ocean. ఒకసారి ఊహించండి, ఇండియన్ ఓషన్లో గనక చైనా తన యొక్క షిప్పుల్ని గనక నడపలేకపోతే అది యుద్ధం ద్వారా కావచ్చు, యుద్ధం రావటం మూలంగా కావచ్చు, లేకపోతే టెర్రరిస్టులు దాడి మూలన కావచ్చు, లేకపోతే ఇండోనేషియా మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్స్ అనే చోక్ పాయింట్ మూసుకుపోవటం మూలాన, దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ వార్, దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎనీ న్యాచురల్ కెలామిటీ, ప్రకృతి వైపరీత్యం కావచ్చు, మానవుడి చేత యుద్ధం అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ కావచ్చు. ఇఫ్ ద షిప్స్ దట్ ఆర్ ప్లయింగ్ ఇన్ ది ఇండియన్ ఓషన్ వాటర్స్ త్రూ choke points like Malacca Strait and some other important areas, if it gets stuck, China is collapsed. అందుకనే చైనా ఏం చేస్తుందంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI 2013 షీ జిన్పింగ్ ద కరెంట్ ప్రీమియర్ ఆఫ్ చైనా హ్యాస్ స్టార్టెడ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇన్ 2013. వాట్ డస్ ఇట్ మీన్? సముద్ర మార్గం ద్వారా, రోడ్డు మార్గం ద్వారా, అంటే రహదారులు వేసి త్రూ పాకిస్తాన్ ఫ్రమ్ చైనా, చైనా యొక్క వెస్టర్న్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్లోని కారకోరం హైవే ద్వారా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని CPEC అనేది పెట్టి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అంటారు. అంటే 60 దేశాలు దాని మీద సైన్ చేసినాయి. ఇండియా మటుకు సైన్ చేయాల. ఇండియా డిడ్ నాట్ సైన్. ఈవెన్ భూటాన్ ఆల్సో డిడ్ నాట్ సైన్ ఆన్ దట్ BRI project proposal submitted by China. But 60 countries have almost signed on the BRI proposal. BRI proposal అంటే ఏంటంటే, నేను మీకు అప్పిస్తా, ఐ విల్ గివ్ యూ లోన్, ఐ విల్ బిల్డ్ డ్యామ్స్, నేను మీ దేశంలోకి వచ్చి మీ రోడ్లు, రహదారులు, భవంతులు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు, థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు, అణు విద్యుత్ శక్తి కేంద్రాలు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా నేను బిల్డ్ చేస్తా చైనా డబ్బులతో. కానీ మీరు నాకేమి ఇవ్వాలి అంటే, నా యొక్క రోడ్డు మార్గానికి మీరు అనుమతి ఇవ్వాలి, రైట్? మీ దేశంలో నుంచి నేను వేరే దేశంకి వెళ్ళాలి. సో చైనా యొక్క ట్రక్కులు, చైనా యొక్క మందీ మార్బలం, చైనా యొక్క రైల్వే లైన్లు, ట్రైన్స్, రైల్వే లైన్స్ అండ్ దెన్ ట్రాన్స్పోర్ట్ లైన్స్, ట్రక్స్, ట్యాంక్స్, ఇవన్నీ వెళ్ళటానికి మీరు నాకు మార్గం సానుకూలం చేయాలి. ఇది ఒప్పందం మీ ఇద్దరి మధ్య, చైనాకి ఆ దేశాలకి మధ్య. కానీ చైనా ఏం చెప్తుంది, నేను ఓన్లీ మీ దేశంలో నుంచి వెళతానికి మాత్రమే కానీ మీ దేశంలో ఉండి మీ దేశాన్ని ఆక్రమించడానికి నాకు ఎటువంటి ఆలోచన లేదు అని చెప్తుంది. కానీ దాని వెనకున్న ఒక దురుద్దేశం చాలాసార్లు బయటపడింది. మీకు డబ్బులు ఇవ్వటం ద్వారా నేను మీ ఇంట్లో నుంచి వెళతా, మీ దేశంలో నుంచి వెళతా, నా సైన్యాన్ని కూడా అటు మోహరించి తద్వారా ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్, కరెక్ట్గా మన తెలుగు భాషలో చెప్పాలి అంటే నిలువు దోపిడీ. ప్రేమగా మీతో మాట్లాడతాను, మీకు డబ్బులు ఇస్తాను, మీ అవసరం తెలుసుకుంటాను, మీ అవసరానికి తగ్గట్టుగా మీ అవసరాలను తీరుస్తాను, మీ నిరుద్యోగ సమస్య, మీ ఆహార సమస్య, మీ యొక్క సాంకేతిక సమస్యలు అన్నిటిని నేను తెలుసుకొని, హర్షిని గారు మీరు డోంట్ వరీ అండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరే దేశం అనుకోండి, హ్యాపీగా ఉండండి మీరు, ఐ విల్ గివ్ యూ దిస్ మచ్ మనీ, యూ పే బ్యాక్ వెన్ ఎవర్ యూ హ్యావ్. 99 years లీజ్ రాసుకుందాం, మన ఇద్దరం అగ్రిమెంట్ చేసుకుందాం, మీ పోర్టల్ డెవలప్ చేస్తా, మీ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేస్తా, మీ దేశాన్ని సుసంపన్నంగా తయారు చేస్తాను నేను, మరి కలిసి పనిచేద్దామా అని మన ఇద్దరం కలిసి అగ్రిమెంట్ రాసుకొని, నేను చైనా, మీరు లెట్స్ సే వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ఆఫ్రికా ఆర్ ఏషియా, మీ యొక్క అవసరాలను గ్రహించి నేను మీకు ఒక మనీ లెండర్ లాగా, డబ్బులు ఇచ్చేవాళ్ళలాగా మీకు డబ్బులు ఇచ్చి మీతో అగ్రిమెంట్ రాపించుకొని 99 సంవత్సరాల అగ్రిమెంట్, రాజావుడో రెడ్డవుడో 99 సంవత్సరాల తర్వాత, రైట్? ఆ విధంగా నేను మీ దేశంలో చొరబడతా. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? అది మీరు చెప్తున్నా నాకు అదే గుర్తు. అదే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఫిజికల్ గా వచ్చి మీ దేశంలో వర్తక వాణిజ్య వ్యాపారాలు అని చెప్పి జెండా పాతి మిమ్మల్ని పాలించడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ద బ్రిటిష్ స్టైల్ ఆఫ్ కొలోనియలిజం, రైట్? చైనా ఏం చేస్తుంది? మీ దేశంలోకి వచ్చి ఫిజికల్ గా మిమ్మల్ని ఆక్యుపై చేయట్లా. చైనా వాడు చైనా దేశంలోనే ఉంటాడు, కానీ వాడి యొక్క ఆర్థిక, రాజకీయ, సాంకేతిక విధానాల ద్వారా మిమ్మల్ని వశపరుచుకొని మిమ్మల్ని పాలన చేస్తాడు, మీ మీద హుకుం చలాయిస్తాడు. ఇదే నియో కొలోనియలిజం అంటారు.
సామ్రాజ్యవాదంలో ఇది 2.0 ఆర్ 1.0 లెట్స్ సే ఆర్ 1.1 యూ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ పార్ట్ 2. సామ్రాజ్యవాదం పార్ట్ 1 బ్రిటిష్ వాళ్ళు చలాయించారు. సామ్రాజ్యవాదం పార్ట్ 2 వీళ్ళు చైనా వాళ్ళు చలాయిస్తున్నారు. సో దాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ వ్యూహాన్ని తిప్పికొడటం కోసం భారతదేశం ఏం చేసింది, సాగరమాల, భారత్మాల అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన ప్రధానమంత్రి మోదీ గారు, మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, వీళ్ళందరూ కలిసి మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, వీళ్ళందరూ కలిసి సాగరమాల అనే ఒక కార్యక్రమం, భారత్ మాల అనే ఒక కార్యక్రమము, వాటి వివరణ చెప్తా నేను. అన్నిటికీ మించి చైనా యొక్క శత్రు దేశాలని మన మిత్ర దేశాలుగా మార్చుకునే ఒక స్ట్రాటజీ, అన్నిటికీ మించి చైనా చేస్తున్న సౌత్ చైనా సీలో డిస్ప్యూట్స్ కానీ, దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క దురాగతాలు, ఆక్రమణలు కూడా ప్రపంచానికి చెబుతా భారతదేశం నెంబర్ 1. నెంబర్ 2, మన హిందూ మహాసముద్రంలోకి చైనా చొచ్చుకొని లోపలికి రాకుండా హిందూ మహాసముద్రంలో అతి ముఖ్యమైన కీలక స్థలాల్ని, చోక్ పాయింట్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అంటే అన్క్లాస్ అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంటారు. ఇవన్నీ చట్టాలు అంటే సముద్రాన్ని పరిపాలించే చట్టాలు, విధి విధానాలు. మీరు ఇప్పటివరకు ఏం చూసుంటారు, మన సామాన్య ప్రజలకు ఏమని తెలిసి ఉంటుంది, ముఖ్యంగా ప్రభుత్వము అంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు, మనల్ని మనం ఒక గవర్నెన్స్, ఒక చట్టం, ఒక న్యాయం, మనల్ని మనం పరిపాలించుకోవడానికి భూమి మీద అని ఉంటుంది. కానీ సముద్రం మీద కూడా సముద్రయానం చేయడానికి, సముద్రంలో ఎటువంటి నేవీ ఎప్పుడు ఎక్కడ కదలికలు ఉండాలనే దాని మీద కూడా అంతర్జాతీయ న్యాయస్థానము, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, అంతర్జాతీయ విధి విధానాలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంటే మ్యారిటైమ్ అంటే సముద్రము, సముద్రానికి సంబంధించిన నియమ నిబంధనలు, సముద్రం మీద జరిగే వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసే షిప్పులు కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలను పాటించాలి. అప్పుడే మనము చైనా యొక్క కదలికల్ని కానీ, అది సివిలియన్ పర్పస్ కానీ, మిలిటరీ పర్పస్ కానీ, కమర్షియల్ పర్పస్ కానీ మనం చూడగలుగుతాము అనే దాని ద్వారా చేస్తున్నాం. సో ఇంత పెద్ద చరిత్ర ఉందండి దీని వెనకాల. సార్ 2015 నుండే ఈ పిఎల్ఏ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేయడానికి, మోడర్న్ టెక్నిక్స్ తీసుకురావడానికి సోల్జర్స్ దాంట్లో చూశారు సార్. అప్పటి నుంచే మొదలు పెట్టారు. బట్ స్టిల్ ఇప్పటికీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందా అంటే అది మనకి ఇంకా క్వశ్చనబుల్ గా ఉంది. దానికి వాళ్ళు చాలా చేపడుతున్నారు, ఇంకేవేవో రావాలి అని. ఒక్కసారి దాని గురించి సార్. ఓకే హర్షిని గారు, మీరు ఒక అంటే ఇంపార్టెంట్ అంశాన్ని లేవనెత్తారు ఇక్కడ. ఏమన్నారంటే మంది మార్బలం చైనా దగ్గర బాగున్నాయి, డబ్బులున్నాయి, కానీ నైపుణ్యం, స్కిల్ ఉందా, సామర్థ్యం, ఎఫిషియన్సీ ఉందా, అన్నిటికీ మించి యాటిట్యూడ్ ఉందా, దృక్పథం, రైట్? ఈ మూడు చూసినప్పుడు వాళ్ళ మొరేల్ అంటే వాళ్ళ యొక్క స్పిరిట్ అంత సానుకూలంగా ఏం కనపడట్లా. చైనీస్ సైన్యం యొక్క స్పిరిట్స్ 20 లక్షల మంది ఉన్నప్పటికీ ఎందుకు ఎక్కడ చెప్పగలం అంటే వాళ్ళు దక్షిణ చైనా సముద్రంలో కానీ, హిందూ మహాసముద్రంలో కానీ, లేదా పసిఫిక్ మహాసముద్రంలో కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సంపూర్ణమైన విజయాలు ఏం దక్కట్లా. దే హ్యావ్ అంటే ఫిలిప్పీన్స్తో ప్రాబ్లం ఉంది వాళ్ళకి, వియత్నాంతో ప్రాబ్లం ఉంది వాళ్ళకి, అక్కడ వరకు ఎందుకు ఇండోనేషియా, మలేషియాతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మంగోలియాతో ప్రాబ్లం ఉంది, రష్యాతో కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత సౌత్ కొరియాతో ప్రాబ్లం ఉంది, జపాన్తో ప్రాబ్లం ఉంది. ఎవరికి? చైనా యొక్క ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ముఖ్యంగా చైనీస్ నేవీ గురించి మాట్లాడినప్పుడు. సో ఈ విధంగా కయానికి కాలు దూవుతా అన్ని దేశాలతో వాటికి శత్రుత్వం ఉంది చైనాకి. కానీ వాళ్ళు దేని మీద పరిపూర్ణమైన విజయం సాధించలేకపోయారు. సో ఇట్ షోస్ దట్ దే హ్యావ్ మ్యాన్ పవర్, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్,
బట్ దేర్ స్ట్రాటజిక్ ఆర్ స్కిల్ సెట్ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సర్వింగ్ ద చైనీస్ గవర్నమెంట్ యాజ్ వి టాక్ బిఫోర్, ఇది ప్రశ్నార్థకంగానే ఉంది. అంటే ఇంకొకటి చెప్పాలి యాక్చువల్గా హర్షిని గారు, చైనా తయారు చేసిన ఆయుధ సామాగ్రిని కూడా కొన్న దేశాలు మళ్ళీ ఆర్డర్లు ఇవ్వట్లా చైనాకి. ఎందుకంటే నాసిరకం ఆయుధాలు, వెరీ చీప్. జనరల్గా చైనీస్ ప్రొడక్ట్స్ అనగానే మనకి మార్కెట్లో ఏంటి, చీప్ అండ్ బెస్ట్ అంటారు, చీప్ అండ్ వర్స్ట్ అనే విధంగా ఒకరోజు పనిచేసిన ఫోన్ ఇంకో రోజు పనిచేయదు. మీరు చైనా ఫోన్లు చూడండి, చైనా ఫోన్లు ఎన్నాళ్ళు పనిచేస్తున్నాయండి, క్వాలిటీ ఉండదు. చైనీస్ టాయ్స్ కానీ, చైనీస్ ఫోన్స్ కానీ, చైనీస్ ప్రొడక్ట్స్ కానీ దే మే బి చీప్, అంటే తక్కువ ధరకు దొరుకుతాయి, కానీ నాణ్యత ఉండదు, క్వాలిటీ ఉండదు. అదే చైనా యొక్క ఆర్మీ తయారు చేసిన యుద్ధ పరికరాల మీద, లెట్స్ సే ద వెపన్స్, ద ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ that have been produced by the Chinese army are not doing good. Nobody is trying to buy. So there is some kind of aversion in the last 5 to 6 years. So 2015 నుంచి మీరు అడిగారు, లాస్ట్ 5 to 6 yearsలో చైనా యొక్క ఎగుమతులు టు అదర్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ కమింగ్ డౌన్. తద్వారా మనకేం అర్థమవుతుంది అంటే చైనా యొక్క ఆర్మీ తయారు చేసిన, లేకపోతే చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తయారు చేసిన ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్కి అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో విలువ తగ్గుతూ వస్తున్నది, ఎందుకంటే క్వాలిటీ ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఆర్మీ విషయం అయితే మనకి ఇప్పుడు దాకా అర్థమైంది సార్, ఎంత బలంగా ఉన్నా అందులో పవర్ లేనట్టు మనకు అనిపిస్తుంది. కమింగ్ టు యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్, J-15 లాంటి యుద్ధ విమానాలు ఉన్నా దాన్ని ఆపరేట్ చేయగలిగే స్కిల్డ్ పైలట్స్ లేరు అన్నది కూడా ఒకటి. అంటే ఇప్పుడు ఎట్లంటే ఆర్మీ కావాల్సినంత ఉంది, యుద్ధ విమానాలు లేవా అంటే అవి కూడా ఉన్నాయి, దాన్ని ఆపరేట్ చేసేది కూడా లేదు, దాని వైపు కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్నది కూడా. నేను మీకు ఇందాక కూడా చెప్పాను బిగినింగ్ లోనే, ప్రేక్షకులకు ఇంకోసారి చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ది ఆర్మీ దట్ విన్స్ ద వార్, ఇట్ ఈస్ ద స్ట్రాటజీ, ఇట్ ఈస్ ద నాలెడ్జ్, ఇట్ ఈస్ ద స్కిల్, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ద కిల్. You should have knowledge, you should have skill, you should have will. More than anything else, ఈ రెండు కలిసినప్పుడే యూ కెన్ గో ఫర్ ద కిల్. వాట్ డూ ఐ మీన్ బై దట్ అంటే, అత్యాధునికమైన ఆయుధాలు ఉండటం ఒక ఎత్తు, ఫైటర్ జెట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, ట్యాంక్స్ కానీ, యు నేమ్ 100 వెపన్స్ విత్ 100 నెంబర్స్ విత్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఇట్ డజంట్ మ్యాటర్ unless and until you know how to put that particular equipment to use. So training capacity building, capabilities building and capacity building, there are two things, capacity building and capabilities building. ఈ రెండు చైనీస్ ఆర్మీకి ఈ మధ్యకాలంలో తగ్గుతున్నది అని లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ టెల్లింగ్. సో ఐ అగ్రీ విత్ యూ, తప్పనిసరిగా స్కిల్డ్ manpower is a big challenge that is actually plaguing the PLA, People's Liberation Army. అలాగే అందులో విమెన్ పైలట్స్ ని కూడా స్కిల్స్ నేర్పించి చేర్చాలన్నది కూడా నడుస్తుంది కదా సార్ డిస్కషన్. యువతని బలవంతంగా చైనీస్ ఆర్మీలోకి తీసుకోవాలి, నేవీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి అనేది కూడా చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా CPC యొక్క ఒక అభిమతంగా ఉన్నది. కానీ దానికి వ్యతిరేకంగా కూడా చైనాలో కొంత అన్రెస్ట్ ఉన్నమాట వాస్తవం. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్ టు బి ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే సుముఖంగా లేరు యువత చైనాలో కూడా. కాకపోతే మరి చైనా యొక్క డిక్టోటేరియల్ పాలసీ కానీ, మరి బలవంతంగా అణిచివేత అనేది వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాబట్టి తప్పనిసరిగా యువత జాయిన్ అవుతున్నారు. అంతేగాని మనస్ఫూర్తిగా దేశం కోసం జాయిన్ అవ్వాలనేది చైనాలో యూత్ జాయిన్ అవ్వట్లా. సార్ లదాఖ్ వారప్పుడు కూడా చైనా మన ఆర్మీని చూసి భయపడిందని కొంతవరకు మీడియాలో కూడా వచ్చింది సార్. అదే జరిగిన సంఘటనలు చూస్తే కొంతవరకు అలాగే కూడా అనిపించింది. యాజ్ యూ సెడ్, మనకున్నంత విల్ పవర్ అసలు లేదంటారా వాళ్ళకి? అంటే ఆ లదాఖ్లో కానీ, గాల్వాన్ వ్యాలీలో కానీ, తవాంగ్
లో కానీ ఈ రీసెంట్గా జరిగిన ఈ మూడిట్లో చైనీస్ ఆర్మీ యొక్క బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఇంటెంట్, వాళ్ళ కంటెంట్, వాళ్ళ క్యారెక్టర్ ఇవన్నీ గమనించినప్పుడు వాళ్ళ మొరేల్ అంటే వాళ్ళకి యుద్ధం చేయాలి, గెలవాలి అన్న ఇది మన భారత సైన్యంతో పోల్చినప్పుడు చాలా తక్కువగా మోటివేషన్ లెవెల్స్ కనపడుతున్నమాట వాస్తవం అండి. అంటే నేను ఒక భారతీయుడిగా కావాలని మన భారతదేశాన్ని వెనుకేసుకొస్తా చెప్పట్లా. ఒక రాజనీతి శాస్త్రము అంటే పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు సంబంధించి క్షుణ్ణంగా అభ్యసించి దాని మీదే పరిశోధన చేస్తున్న ఒక రీసెర్చ్ స్కాలర్గా మాట్లాడుతున్నాను. చైనీస్ ఆర్మీ నేవీ ఆర్ లైక్ దేర్ ఎయిర్ ఫోర్స్, their morale is not up to the mark when compared to the kind of sophisticated weapons that they have, because they don't have that spirit of working for the country, because they have been forced to join. దేశాలతో శత్రుత్వం అన్న దగ్గర నుండి చైనా ఇప్పుడు ప్రపంచానికే శత్రువు అన్న దారిలో అయితే నడుస్తుంది సార్. మీరు యాజ్ యూ సెడ్ ఆ స్పై ఆపరేషన్స్ కానీ బి అండ్ రోడ్ అండ్ బెల్ట్ అండ్ రోడ్ అది చూసుకున్న ఇనిషియేటివ్ ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ అన్ని నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళేవి కాదు, అన్ని స్పై కైండ్ ఆఫ్ ఉన్నాయి కదా సార్. అంటే ఇట్లా ఈ ధోరణిలో వెళ్తే దేశాలతో శత్రుత్వం పక్కన పెడితే ప్రపంచానికి ఒక శత్రువు అయ్యేలా ఉంది కదా సార్. మిగతా దేశాలన్నీ ఏకమైతే చైనా పరిస్థితి ఏమంటారు అప్పుడు? అదే ఇప్పుడు రైట్ నౌ కోవిడ్ తర్వాత కూడా హర్షిని గారు COVID-19 మనం చూసాము. కొన్ని లక్షల మంది ప్రాణాలు ఒక ఇన్విజిబుల్ వైరస్ని పంపించి జరిగింది. అది చైనాలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఒక ల్యాబ్లో ఒక మ్యాన్మేడ్ వైరస్గా క్రియేట్ అయ్యి బయటకు వచ్చింది, ల్యాబ్ లీక్ థియరీ లాగా. సో నేను అందుకని డిఫైన్ కూడా చేశాను COVID-19 అంటే చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019. దట్ ఈస్ ద డెఫినేషన్ దట్ I see, because I have been observing the Chinese state's intent, content and character. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క అభిమతం ఏంటి, చైనా యొక్క అభిమతం, ఉద్దేశం వాళ్ళ వ్యూహం ఏంటి అని పరిశీలించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు దేశాలను ఆక్రమించుకొని ఆర్థిక విధానాల ద్వారా తమ యొక్క మిలిటరీ ఆబ్జెక్టివ్స్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచన ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంటే కావాలని నేను చైనాని ఒక తప్పు దోషిగా మనం భారతీయులం కాబట్టి అని చెప్పట్లా. భారతదేశంతో పాటు చాలా దేశాలు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఏ ఆర్గ్యుమెంట్ అంటే చైనా హ్యాస్ ఎక్స్పాన్షనిస్ట్ అండ్ హెజిమోనిక్ అంబిషన్స్ టు ఆక్యుపై ది మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ద పొలిటికల్ స్పేస్, ద సైబర్ స్పేస్, ది intellectual space of the world. So it is quite clear and evident in how the state has been behaving in the Committee of International Relations. అన్నప్పుడు చూసినప్పుడు మనము తప్పనిసరిగా చైనా యొక్క దురుద్దేశము, దురాక్రమణ ఈ వాళ్ళకి ప్రస్ఫుటంగా మనకు కనపడుతున్నాయి. సో దీన్ని ఎదుర్కోవటానికి మనము క్వాడ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ 4 దేశాలు కలిసి ఒక చోటకు వచ్చి చైనీస్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే ఈ విధానాల ద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆర్ సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఈ విధానాల ద్వారా ముందలకు వస్తున్న చైనాను ఎదుర్కోవడానికి మనము 4 దేశాలు కలిసి ఒక క్వాడ్రిలాటరల్ చతుర్భుజం 4 వైపున ఇండియా, ద లార్జెస్ట్ democracy in 21st century, United States of America, the oldest democracy, Japan, which is technological superpower with a very little population but their amazing spirit of entrepreneurial abilities, and then Australia, with a continent based country and Australian continent as such. We all have come together to contain Chinese aggression in not only the Indian Ocean, not only in the Pacific Ocean, but also in cyberspace and also in manufacturing space. So I think this is the counter reaction to
Chinese enlargement, entrapment and encirclement in the strategic terms to say. సార్ ఓన్లీ ఇండియా చైనా తీసుకుంటే వాట్ ఆర్ అవర్ పాయింట్స్, అంటే మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి కంపేరింగ్ టు చైనీస్ ఆర్మీ? I told you that's బిగినింగ్లోనే మనం మాట్లాడుకున్నాము, వ్యూహం మాత్రమే యుద్ధాన్ని గెలవగలదు, సైన్యం కాదు అని. ఎక్కువ మంది చైనాకి సైనికులు ఉన్నారు, ఎక్కువ మనకన్నా బడ్జెట్, మన బడ్జెట్ $81 బిలియన్, వాళ్ళ బడ్జెట్ $298 బిలియన్. మనకన్నా ఎక్కువ, ఎన్నో రేట్లు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు, చైనా వాళ్ళు. కానీ అది యుద్ధాన్ని గెలవగలదా అంటే గెలవలేదు. ఎందుకంటే మనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతదేశం కోసం స్వచ్ఛందంగా మిలిటరీలోకి జాయిన్ అవుతున్నాడు. గొంతు మీద కత్తి పెట్టి నువ్వు మిలిటరీలో జాయిన్ అవ్వాలని ఎవ్వరూ భారత ప్రభుత్వం ఎప్పుడు గత 75 సంవత్సరాల్లో ఎప్పుడు మన ఏ సిటిజన్ని, ఏ దేశ మన భారతదేశంలో ఎప్పుడు పౌరుణ్ణి బలవంతంగా ఇండియన్ ఆర్మీలోకి జాయిన్ చేయాలి. అక్కడ బలవంతంగా చైనీస్ ఆర్మీలోకి జాయిన్ చేయబడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా బలవంతంగా తోస్తున్నది. ఇక్కడ తెలిసిపోద్ది కదండి, మనస్ఫూర్తిగా ఫోర్స్ చేస్తారు. మీరు యూ కెనాట్ డిమాండ్ రెస్పెక్ట్, యూ హ్యావ్ టు కమాండ్ రెస్పెక్ట్ అంటారు, రైట్? ఇక్కడ మనము భారతదేశం అనే సంబంధించి ఆ ప్రేమ, అది మనకున్నది, ఆ త్యాగ నిరతి అక్కడ అది లోపిస్తున్నది. ఇది ఒకటి. ఇంకోటి అన్నిటికన్నా మించి టెక్నాలజీ ఉండొచ్చు వాళ్ళకి, కానీ చైనా యొక్క యుక్తులు, కుయుక్తులు, వాటి యొక్క దుర్మార్గపు ఆలోచనలు ప్రపంచంలో చాలా దేశాలకు అర్థమైంది. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న 50 పైగా దేశాలు చైనా యొక్క నియో కొలోనియల్ విధానాలను గమనించి మొన్నటి వరకు చైనాకి సంబంధించిన ఎన్నో వేల కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడులు ఆఫ్రికా దేశాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆఫ్రికన్ కాంటినెంట్ ఆల్సో ఈజ్ రియలైజింగ్ చైనీస్ విషియస్ కైండ్ ఆఫ్ ఏ స్ట్రాటజీ. సో ఆఫ్రికాలో కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది. పాకిస్తాన్లో కూడా చైనాకి వ్యతిరేకంగా మొన్నటి వరకు పాకిస్తాను, చైనా వెరీ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. దే షేర్డ్ వండర్ఫుల్ రిలేషన్షిప్, రాదర్ ఇల్లిజిటిమేట్ రిలేషన్షిప్. ఇప్పుడు చైనాకి పాకిస్తాన్కి మధ్య ఎట్లా ఉంది తెలుసండి, పాకిస్తాన్లో సాధారణ ప్రజానికం కూడా చైనీస్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసే పరిస్థితికి వచ్చింది. శ్రీలంక దివాళా తీయడానికి కారణం చైనా యొక్క పెట్టుబడులు, చైనా తన ఆర్థిక విధానాలది కూడా చాలా ఉన్నది. అది కూడా శ్రీలంకకు అర్థమైంది. శ్రీలంకలో జరుగుతున్న ఆకలి బాధలు వీటనికి కూడా చైనా యొక్క కుయుక్తులు, కుట్ర ఉంది అనేది శ్రీలంక సింహళీ జాతీయులు తెలుసుకున్నారు. అట్లానే చైనా యొక్క పెట్టుబడులు బంగ్లాదేశ్లో, చైనా పెట్టుబడులు ఇరాన్లో, చైనా పెట్టుబడులు ఆఫ్రికాలో 50 దేశాల్లో, కనీసం 15-20 దేశాల్లో చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నవి. ఎక్కడ చూసినా చైనాకు ఒక రకమైన వ్యతిరేకత చాలా స్లోగా కానీ వెరీ సటిల్గా తప్పనిసరిగా స్టార్ట్ అయింది. అది మేము గమనిస్తున్నాం. తైవాన్ చైనా జయించగలదా సార్? చైనాకి తైవాన్కి జరుగుతున్న గొడవ, చైనా ఏముంటుందంటే వన్ కంట్రీ, తైవాన్ నాదే, తైవాన్ వేరే దేశం కాదు, తైవాన్కి సార్వభౌమాధికారం లేదు అని అంటది. తైవాన్ ఏమంటది, 100% చైనా యొక్క దురాక్రమణని ఎదుర్కొని నేను చిన్న దేశమే కావచ్చు కానీ తప్పనిసరిగా నేను స్వతంత్ర దేశంగానే ఉంటాను, నేను చైనాతో కలవను అని తైవాన్ అంటది, రైట్? ఈ రెండింటికి మధ్య జరిగే దానికి అమెరికా కూడా తైవాన్కి మద్దతు ఇస్తుంది. అమెరికాతో పాటు చాలా కంట్రీస్ కూడా తైవాన్కి మద్దతు ఇస్తున్నాయి. బట్ చైనాకి స్నేహితులైన నార్త్ కొరియా లాంటి దేశాలు వాళ్ళు మటుకి చైనాకి మద్దతు ఇస్తున్నారు తైవాన్ విషయంలో. సో ఇండియా, మనము వీఆర్ యాక్చువల్లీ supporting Chinese, the Taiwanese independent nationalistic feelings. So we are on the side of, Taiwan. Okay. So ఇది ఎందుకంటే మీరు ప్రేమతో గెలుచుకోండి కావాలంటే, బుజ్జగించో బామాలో గెలుచుకోండి తైవాన్ని, అంతేగాని మిమ్మల్ని సర్వనాశనం చేస్తాము, మా యుద్ధ విమానాల్ని పంపించి తైవాన్ని స్మాష్ చేస్తాము అని బలవంతంగా తైవాన్ని లాక్కుందామని చూస్తే చైనా యొక్క మెయిన్ ల్యాండ్లోకి
ప్రపంచ దేశాలు అయితే చూస్తా ఊరుకో. అంతే. సో దట్ ఈస్ అబౌట్ చైనా తైవాన్ ఇష్యూ. సార్ యుక్రెయిన్ రష్యా వార్ నుండి మనం నేర్చుకోవాల్సిందంటే ఏమని చెప్తారు సార్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ హర్షిని గారు మీరు అడిగింది. రష్యా యుక్రెయిన్ వార్ వాళ్ళకి స్టార్ట్ అయ్యి ప్రారంభం అయ్యి తెలుగులో చెప్పాలంటే 2022 ఫిబ్రవరి 24న 24th of February 2022 war broke out between Russia and Ukraine. Till this day, today is 25th July 2023 as we are talking. Still the war is never ending. It's happening. What are the lessons that we have to learn from this particular history or this particular war between India and Russia and Ukraine? Ante technology has taken over. Drones are playing an important role in the warfare. 21st century 21వ శతాబ్దంలో యుద్ధ నీతి, యుద్ధ రీతి, యుద్ధ గతి మారిపోయింది. నో లాంగర్ ఐ టు ఐ కాంటాక్ట్, ఇట్ ఈజ్ సైబర్, ఇట్ ఈజ్ డ్రోన్, ఇట్ ఈజ్ టెక్ సావీ వార్ అయిపోయింది అది. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు యుద్ధ విజేతలుగా నిలిచే అవకాశం ఉంది. అదొకటి మనం గమనించాలి, నెంబర్ 1. కాబట్టి దేర్ ఫోర్ we should spend more time and energy on tech related issues to add arsenal to our Indian Army, Navy, Air Force or military, whatever you say. Number 1. Number 2, యుద్ధానికి సంబంధించి 21వ శతాబ్దంలో విజేతలు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే రెండు వైపులా నష్టమే, ఆస్తి నష్టం, జన నష్టం, ప్రాణ నష్టం, అన్ని నష్టాలే. సో యుద్ధం ఎవరికి మేలు చేకూర్చదు ఎక్సెప్ట్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఆయుధాలు అమ్ముకునే వ్యాపారస్తులకు తప్పితే. రైట్? సో దాన్ని ఎలా అరికట్టాలని కూడా ఆలోచించాలి. 2. 3, అన్నిటికన్నా ముఖ్యమైనది, మానవ భద్రతకు విఘాతం కలిగిస్తుంది యుద్ధం. మనం గమనించాలి, వర్తకం, వాణిజ్యం, వ్యాపారంతో పాటుగా ఆహార కొరత, మంచినీటి కొరత, న్యూక్లియర్గా మారితే యుద్ధం అంటే అణ్వాయుధాలతో మారితే వినాశనం తప్పదు. కాబట్టి సో బై ఎనీ కౌంట్ వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ టు కంటైన్ ఆర్ కంట్రోల్ ఆర్ constrict the war. Exactly, sir. So otherwise it's going to pay a lot of vinasanam in Telugu. Penalty. So we have to be careful about that. These are the lessons. And also most importantly, we have to be having the plan. Anything can happen anytime. So the preparedness should be on our, like we have to be on our toes. Plan, prepare, perspire and inspire. And also knowledge and skill. You should have a very good attitude. And then you should have the will, you should have the skill, then only you can go for the kill. So all these things, what I am telling is, I am trying to draw an important point in this context is, you got to be ever ready to protect your land borders. You got to be ever ready to protect your cyber space. You got to be ever ready to protect your maritime space. You got to be ever ready to protect your political space. You got to be ever ready to protect your manufacturing space. So not only men in uniform, but also సాధారణ జనత, సాధారణ ప్రజానికం కూడా భారతదేశం యొక్క మిత్ర దేశాలు ఎవరు, శత్రు దేశాలు ఎవరు, యుద్ధం వచ్చే అవకాశాలు ఎక్కడున్నవి, వాటిని ఎలా అరికట్టాలి అనే దాని మీద అవగాహనతో పాటు ఒక రకమైన ఆత్మ పరిశీలన కూడా చేసుకొని, ఇదివరకు మనం దెబ్బతిని ఉన్నాము, బ్రిటిష్ సామ్రాజ్యం కింద నలిగి ఉన్నాము, అంతకు ముందల చాలామంది ఇస్లామిక్ ఎలిమెంట్స్, ఫండమెంటల్స్ వచ్చి రూల్ చేశారు. అందులో కొంతమంది దేర్ ఆర్ సమ్ గుడ్ పీపుల్
there are some bad people, elements, Akbar was good, but people like Aurangzeb, even though he has done so much construction in terms of infrastructure building, but his policies were very maverick in nature. I'm just telling, Muhammad Ghazni, Muhammad Ghori, they have plundered Indian temples or Hindu temples, and butchered many people in the past. British also have taken many lives. British also have plundered India's economy, India's gold, India's diamonds, India's minerals. సో గతంలో దెబ్బల దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి ఈ రెండు ద్వారా అంతమంది డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్, దీస్ మెనీ యూరోపియన్ పవర్స్, ఐరోపా ఖండం నుంచి వచ్చిన తెల్ల జాతీయులు భారతదేశాన్ని పిప్పి చేసి పీల్చి దోచుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ప్రతి యువకుడు, యువతి లేదా ప్రతి మనిషి, ప్రతి నాగరికుడు, భారతదేశ పౌరురాలు అనుకుందాం. వీ గాట్ టు బి ఎవర్ రెడీ, ఎవర్ విజిలెంట్ టు ప్రొటెక్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ ఆల్సో అవర్ మ్యారిటైమ్ స్పేస్, హిందూ మహాసముద్రాన్ని కాపాడుకోవటం ద్వారా మన సైబర్ స్పేస్, అంతర్జాలాన్ని, పొలిటికల్ స్పేస్, మన రాజకీయాన్ని, రాజకీయ పార్టీలు అన్నీ కలిసికట్టుగా ఉండి అన్నిటికీ మించి మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ఉత్పత్తి కర్మాగారాలని, వ్యవసాయ రంగాన్ని, వీటన్నిటిని చూసుకుంటా మనం జాగ్రత్తతో ఉండి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic అనే ఒక స్పిరిట్తో పని చేస్తే మనల్ని ఎవడు రాపేది? ఎగ్జాక్ట్లీ సార్.